నిజంగా ప్రభాస్ వచ్చిన కానించే బాగుంది. ప్రభాస్ వచ్చిన కానించి నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళాడు. ప్రభాస్ 20 నిమిషాలు ఉంటాడు, 20 నిమిషాల తర్వాత నుంచి కూడా మంచి యాక్టింగ్ కానీ తీసే విధానం కానీ అంతా కూడా చాలా ఉంది. లాస్ట్ 20 minutes కూడా సినిమా కూడా అయిందన్న. ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేసి ఎలా తీస్తారని ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళామో సినిమాలో అదే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం ఓకే ఏదో వెళ్ళిపోతుందంటే, కానీ సినిమాకి మొత్తం సపోర్ట్ చేసింది మాత్రం బీజిఎం. మొత్తం సినిమా లేపింది మాత్రం ఓన్లీ బీజిఎం అన్న. మంచి యాక్టింగ్ కాదు, ఆ లొకేషన్స్ కాదు, మొత్తం ఆ న్యూజిలాండ్ లో సినిమా అంతా ఒకే చోట తీసిన వల్ల నిజంగా చెప్తున్నాను, వచ్చిన లొకేషన్ మళ్ళీ రావడం, ఆ సీన్ మళ్ళీ అదే జరగడం అనేది కొంచెం ఎంతవరకు ఎక్కిందో తెలియదు. కానీ ఒక కన్నప్పగా చూసుకోవాలంటే ఒక ప్రభాస్ గారి కోసం ఆ లాస్ట్ 2 నిమిషాల కోసం ఒకసారి అయితే హ్యాపీగా వెళ్ళి చూస్తారన్న. బట్ కేవలం ఎన్ని కలెక్షన్లు వచ్చినా అది కేవలం ప్రభాస్ చూసే, అది ప్రభాస్ కోసమే వస్తాయి. 500 కోట్ల నుంచి 200 కోట్లు వచ్చిన కేవలం ప్రభాస్ కోసమే. ఎందుకంటే ఇంత బడ్జెట్ వచ్చినప్పుడు ఆ యాక్టింగ్ స్కిల్స్ కానీ లేదంటే ఆ తీసుకునే స్క్రీన్ ప్లే కానీ కొంచెం యాక్టివ్గా ఉండాలి, బాగా వర్క్ చేయాలి. మనకి డబ్బు ఉంది కదా, ఏదో పొలి కూడా ఉంది కదా, క్యామోస్ ఇస్తారు కదా, ఎలా పడతారు తీసుకుంటే అది సినిమా అవ్వదు. ఫస్ట్ హాఫ్ నిజంగా మాకు బోరింగ్ అని అనిపించింది. ఒక్క బీజిఎం మాత్రం ఇర్రకొట్టాడు సినిమాకి.